గౌరవ సభ్యులు, క్రీడా పోషకులు బడేటి రమేష్ గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా అందరూ క్లాప్స్ కొడదాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో వివిధ అంశాలపైన అసోసియేషన్లు ఎన్నో ఉండొచ్చు, కానీ క్రీడాభివృద్ధి నా ధ్యేయం, క్రీడా రంగంలోనే నా ప్రాణం అనే ఉద్దేశంతో చక్కటి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పల్స్ జిమ్ అధినేత వెంకట్ గారిని కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, మనకు కనపడడు కానీ అనుకోండి క్రీడాకారులను తయారు చేస్తుంటాడు, ఎంతో క్రమశిక్షణతో ఉన్న శ్రీకాంత్ను కూడా నేను ఎందుకో కొంతమంది బాడీ బిల్డర్లు మీరు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను శ్రీకాంత్ను కూడా ఈ సందర్భం పిలుస్తున్నాను. అదేవిధంగా మనోహర్ జిమ్ నిర్వాహకులు, ఉమ్మడి జిల్లాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల మనోహర్ బాబు, వారిని కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫౌండేషన్ వేసినప్పటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి చిన్న వయసు కావచ్చు, మా అసోసియేషన్ ముందుకు నడుస్తుంది అనేది ఒక ధైర్యంతో మేము ముందుకు వెళ్తున్నామంటే గోల్డెన్ ఫిట్నెస్ అధినేత అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో అది పెద్ద జిమ్ను పెట్టి ఎంతోమంది క్రీడాకారులకు జీవన ఉపాధిని కలిగిస్తూ ట్రైనర్లుగా అనేక అంశాల మీద నిలబెట్టి క్రీడాంగ రంగాన్ని నిలబెట్టడమే కాకుండా క్రీడాకారులకు ఒక మంచి భవిష్యత్తును అందజేస్తున్నటువంటి గోల్డెన్ ఫిట్నెస్ అధినేతను కూడా మేము సాదరంగా సిహెచ్ రాజు గారు కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, అది సమాజానికి తెలుసు, మనందరూ తెలుసు. న్యూస్ పేపర్ల కంటే, టీవీ ఛానల్స్ కంటే సోషల్ మీడియా ఫోన్లో క్షణాలు చూస్తూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, మన తెలుగువాడు, మన విజయవాడ బిడ్డ బాడీ బిల్డింగ్ క్రీడ పైన ఒక మక్కువతో ఆహార విషయాలు, క్రీడాంశాల పైన ప్రతి నిత్యం క్రీడాకారులను ఎంకరేజ్మెంట్ చేస్తూ క్రీడాకారుడిగా ప్రజలు కనబడుతున్నటువంటి మన దినేష్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు మన మధ్యలో ఉన్నాడు. చాలా మంది కూడా తెలియదు ఆ విషయం. మరి దినేష్ను కూడా మేము అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన అభినందిస్తున్నాం. మరి ఎక్కువ సమయం కాకూడదు కాబట్టి వచ్చిన గెస్టులందరూ కూడా మేము ఇక్కడ కూర్చోబెట్టి మనం కొన్ని ఫోజులు అడిగిన తర్వాత మన యొక్క ప్రోగ్రాం ముగుస్తుంది. ఆ తర్వాత నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి అభిప్రాయం తీసుకుంటాను, అసలు క్రీడారంగం గురించి కూడా వారు కూడా మీకు కొన్ని సజెషన్స్ ఇస్తారు. కాబట్టి బాడీ బిల్డింగ్ సెలక్షన్స్ ఎవరెవరైతే ఇప్పుడు వచ్చారో వారందరూ కూడా మేము ఇక్కడ రమ్మని చెప్పి ఈ అతిథుల్ని కూర్చోవలసింది మనం చేస్తున్నాం. ఓకేనా?